వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుచుకుంటాం. ఈ పౌర్ణమి తిథుల్లో నదీ స్నానాలు, దాన ధర్మాలు చేయడం చాలా ప్రాముఖ్యత. కొంతమంది సత్యనారాయణ వ్రతాలు కూడా జరుపుకుంటారు. పౌర్ణమి తిథి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం శుక్ల పౌర్ణమి తిథి జూలై 20 శనివారం సాయంత్రం 5:59 ప్రారంభమయ్యి జూలై 21 ఆదివారం మధ్యాహ్నం 3:46 ముగుస్తుంది. ఆ సమయంలో లక్ష్మీదేవికి ఇష్టమైన పొంగల్ నైవేద్యం సమర్పించి, శనివారం సాయంత్రం నిండు పౌర్ణమి ఉంటుంది కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవికి పొంగల్ నైవేద్యం సమర్పించి ఇంట్లో పెట్టి ఆరుబయట చంద్రునికి నివేదన చేసి లలితాదేవి సహస్రనామం చదవడం వల్ల మనకు మనశ్శాంతి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే నదీ స్నానాలు చేయడం వల్ల మన శరీరంలో ఉన్న రుగ్మతులు తగ్గుతాయి. ఈ తిథి రోజున దత్తాత్రేయునికి చాలా ప్రీతికరమైన రోజు. ఈ మంత్రాన్ని కనీసం 54 సార్లు 108 సార్లు పఠించడం వల్ల గురు అనుగ్రహం కలుగుతుంది. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.